వలిగొండ శ్రీదేవి గార్డెన్స్ లో 586 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను అందజేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. వలిగొండ దేవిశ్రీ గార్డెన్ లో 586 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అర్హులైన నిరుపేదలకు ఇండ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు. కొబ్బరికాయ కొట్టి ఇండ్లు మొదలు పెట్టాలని లబ్ధిదారులకు తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్కరికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు. గత 10 ఏళ్లుగా ప్రతిపక్షంలో గ్రామాలు తిరిగినప్పుడు చాలా మంది పేదలు ఇల్లు లేక దుర్భరమైన స్థితిలో చూశామన్నారు. గాలి వానలకు ఇండ్లు కూలిపోతే ఇండ్ల పైకప్పులపై తాటిపత్రి కప్పుకొని జీవించేవారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పేదవారి కష్టాలు తెలుసుకొని ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డుదారులకు దొడ్డు బియ్యంకి బదులుగా సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామన్నారు. నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదని ప్రజా ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంది కుటుంబ పాలన అని, కాంగ్రెస్ ప్రభుత్వంది ప్రజాపాలన అని పేర్కొన్నారు. రేషన్ కార్డులల్లా కొత్త కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు పెట్టలే. కుటుంబ సభ్యులు కొత్తగా వచ్చిన కోడలు, ఆ కోడల పేరు రాలే. 10-12 ఏళ్ళకెళ్ళి పుట్టిన పిల్లల పేర్లు రాలే. వాళ్ళ పేర్లు యాడైతే వాళ్ళకు కూడా 6 కిలోల బియ్యం ఇవ్వాలి. ఇక ఈ పంచాయతీ నాకెందుకు అనుకున్నాడేమో నాటి ముఖ్యమంత్రి దాన్ని పక్కకు పెట్టిండు. ఇది ఓ పైసలున్న రాష్ట్రంలో నాటి బుద్ధిమంతులు చేసిన కార్యక్రమం. పట్టించుకోలే పేదోన్ని. ఈరోజు రేషన్ కార్డులల్లా ఆ కుటుంబ సభ్యుల పేర్లు అందరూ యాడ్ చేస్తూ ఒక్క భువనగిరి నియోజకవర్గంలోనే 30,000 పేర్లు కొత్తగా యాడ్ అయినాయని చెప్పడానికి నిజంగా గర్విస్తుంది. చాలా సంతోషం. కొత్త రేషన్ కార్డులు నమోదు మొదలైంది. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు. ఎన్రోల్మెంట్ మొదలైంది. మీకు కొత్త రేషన్ కార్డులు మళ్ళా అవి ప్రింట్ అవుతున్నాయి. కాగానే రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలవుతుంది. ఇంటికి వస్తాయి. ఆల్రెడీ నమోదైనాయి. దాని ప్రకారం సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. రేషన్ కార్డులు కూడా కొత్తగా మీకు చేరవేస్తారు అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. సో సన్న బియ్యము, సన్న ఒడ్లు, రేషన్ కార్డులు, ఈరోజు ఇందిరమ్మ ఇల్లు 4 గొప్ప కార్యక్రమాలు కావు ఇవి. ఒక్క 2 నెలల్లో చిన్న విషయం కాదు కదా ఇదే. అంటే ఇంత మంచిగా మీకోసం ఆలోచన చేసే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, ఇందిరమ్మ పాలన, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పడానికి చాలా సంతోషంగా ఉన్నది. అయితే ఇది కూడా ఈ రాష్ట్రం అయితే ఈ ప్రజాపాలన, ఇందిరమ్మ పాలన, మీ ఆశలు ఇంకా ఎక్కువ ఉండుంటాయి. ఇంకెక్కువ ఉన్నాయి కదా, ఇంకా కొన్ని ఎక్కువనే ఉండుంటాయి. సరే అన్ని తీర్చాలంటేనేమో పోయిన పెద్ద మనుషులు అప్పులలో ముంచిపోయారు, మొత్తం అప్పులు చేసిపోయారు. అయినా కూడా ఇవన్నీ చేస్తున్నాము. కొత్తగా ఇంకా ఒక్కొక్కటిగా మిగతాయి కూడా చేసుకోవడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. గొప్ప కార్యక్రమాలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఉందని కూడా సందర్భంగా చెప్తున్నాం. నిన్న కేటీఆర్ అంటున్నాడు ఒకటి, అంటే ఇక నవ్వాలో ఏడవాలో కూడా తెలుస్తలేదు. కేసీఆర్ కోడికి ఏమంటున్నాడు తెలుసా? ఇక కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు కడతానంట, ఇదే విదేశాలల్లా అమెరికాకి ఇట్లనైతే అంత గొప్ప ప్రాజెక్ట్ కట్టిండని ఆయనకు సన్మానం చేసి ఒక సర్టిఫికెట్ ఇస్తారంట. కాళేశ్వరం కూలిపోయిన ప్రాజెక్ట్స్ సన్మానం చేస్తారా? ప్రాజెక్టు కూలగొట్టిండు, 1,00,000 కోట్ల అప్పులలో పాలు చేస్తే ఇవాళ నాకంటే సన్మానం అవార్డులు ఇస్తురంట. అవార్డు సన్మానం కాదు, లోపల వేస్తురు. వేరే రాష్ట్రాలు కానీ వేరే దేశాలల్లా కూలిపోయే ప్రాజెక్టు కడితే లోపలేస్తాం. ఈ ప్రభుత్వం, మన ప్రభుత్వం ఇంకా ఓపిక పట్టున్నది తప్పితే ఇంకోటి కాదు. అంటే అట్లాంటి పిచ్చి ప్రేలాపాలు చేస్తున్నారు. తప్పులు చేసిర్రు, వాళ్ళని ఇంటికి పంపించినాం, అసెంబ్లీలో పంపినాం, పార్లమెంట్ ఎలక్షన్లో ఇంటికి డిపాజిటే లేదు, మళ్ళీ మాట్లాడుతున్నారు. ఇది తప్పుడు ఆలోచన చేస్తున్నారు. మనమందరం కూడా గ్రహించాలి. ఇట్లాంటి వాళ్ళను మళ్ళీ ఏమాత్రం వాళ్ళ మాటలు విన్నా మాయమాటలు చెప్తారు తప్ప ఇంకోటి లేదు. అది కుటుంబ పాలన, ఇది కాంగ్రెస్ పాలన. అంటే ఒక జాతీయ పార్టీ అందరి మాట చెల్లుబాటు అవుతుంది. ఉన్నంతలా ఏం చేయాలో గొప్పగా చేయాలని ఆలోచన చేస్తారు తప్పితే ఇంకోటి కాదని కూడా ఈ సందర్భంగా చెప్తూ, సరే ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇట్లా జరుగుతున్నాయి. మనకు సంబంధించిన బునియాది కానీ పిలాయిపల్లి ధర్మాడి కాలువలకు కూడా 500 కోట్ల రూపాయలు ఈరోజు ఈ నియోజకవర్గానికి శాంక్షన్ చేయించుకున్నాం. ఇది చిన్న విషయం కాదు. ఇది అంతకుముందు ప్రభుత్వాలు, అదే 10 ఏళ్ళ ప్రభుత్వం ఇచ్చినట్టే ఇచ్చినా పైసలు రాలే, పని కాలే. ఈరోజు బునియాది కానీ పిలాయిపల్లి కాలువలు అయితే మరి బునియాది కానీ కాలువతోటి ఇటు రేపాక కానీ పులిగిల్ల కానీ ఇట్లా పట్టె మొత్తం తుర్కపల్లి, ఆ పట్టె మొత్తం కూడా
మరి ఆయకట్టు అవుతుంది. అటు వీరవెల్లి కానీ ఆ ప్రాంతం అటు బీబీ నగర్ మండల్ కానీ ఇట్లా భువనగిరి మండల్ మీదకి వెళ్ళి దాదాపు 20 గ్రామాలు ఇక్కడైతాయి. పిలాయిపల్లితో అక్కడ 10-15 గ్రామాలు అవుతాయి. ధర్మారెడ్డిపల్లితో 10 గ్రామాలు. మరి ఇవన్నీ కూడా మరి సస్యశ్యామలం అవుతాయి అని చెప్పి కూడా ఈ సందర్భం చెప్తున్నాం. ఇవే కాక మన భీమలింగం కాలువ కూడా, మన కాలువలు చిన్న కాలువలతోటి ఇంకెక్కువ ఆయకట్టు అవుతుంది మన మండలం. భీమలింగం కెనాల్కు ఒక 10 కోట్లు తీసుకొచ్చి దాన్ని రీమోడలింగ్ కూడా చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాం. మోడర్నైజ్ చేస్తాం. భీమలింగం కెనాల్ అవుతుంది, బొల్లపల్లి కాలువ అవుతుంది, అట్లనే జూలూరు కాలువ అవుతుంది. ఇవి కూడా అదనంగా 10 కోట్లు తీసుకొచ్చి ఉన్న కాలువలను బాగు చేస్తే రైతులకు ఇబ్బంది ఉండదు అని కూడా అవి కూడా చెప్తూ, గ్రామాలలో కూడా రోడ్లు అవుతుంది. లోతుకుంట రోడ్ అవుతుంది ఇప్పుడు, అట్లనే ముద్దాపురం రోడ్ అవుతుంది, అట్లనే ఇక్కడ ఏది పొద్దుటూరు నుంచి అటు లింగరాజపల్లి నాతాలగూడెం దిక్కు రోడ్ అవుతుంది. ఇటు ఏడుమోట్లబాయి కంచనపల్లి ఏడుమోట్లబాయి భువనగిరి రోడ్ అవుతుంది. సో అనేక రోడ్లకు కూడా శాంక్షన్లు గౌరవ మంత్రి సీతక్క గారు కూడా నిధులు తీసుకొచ్చి ఇచ్చిండ్రు. ఉత్తమ్ కుమార్ గారేమో కాలువలకు ఇస్తుండ్రు. వెంకటరెడ్డి గారే పెద్ద రోడ్డు చేపిస్తున్నాడు. ఇక్కడ సుంక్షాల రోడ్డు చూసిర్రు ఎవరైనా? ఒలిగొండ నుంచి సుంక్షాల మీదుగా కాటపల్లికి ఒక హైవే అయినట్టే అవుతుంది ఆ రోడ్డు. ఇక ఒలిగొండలో కూడా చిన్న సందులాకు ఉంది ఎంట్రీలా. ఇక సందు ఉంటే ఎట్లుంటుంది? రోడ్ ఏమో అవతల పెద్దగా ఉంది, ఊర్లో చిన్నగా ఉంటే ఎట్లయితుంది? ఒలిగొండ కూడా పట్టణంలో అవ్వబడాలని ఆ రోడ్ వైండింగ్ కూడా ఇవ్వాలని బతిలాడినా మనోళ్ళు ఆ రోడ్ వైండింగ్ కూడా చేసి ఎంట్రీలో 20 ఫీట్లు ఉంటే అవతల పోయినాక 50 ఫీట్లు అయితే ఏం లాభం. సో అది కూడా మంచిగా చేస్తున్నాం. ఎలివేటెడ్ రోడ్ మంచిగా చేయాలి. సో రోడ్లు కాలువలు అన్ని వ్యవస్థల మీద దృష్టి పెట్టినాం. మరి ఇంటగ్రేటెడ్ స్కూల్ కూడా మనకు శాంక్షన్ అయింది. 200 కోట్లతో ఇంటగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్. సో ఇవన్నీ కూడా అంటే మన పిల్లలు ఇప్పుడున్న మోడల్ స్కూల్స్ కానీ ఇటు ఉన్న గురుకులాలలో వసతులు లేవు, వాళ్ళకి ఆటపాటలకు స్థలం లేదు, వాళ్ళకి లైబ్రరీ లేవు, కంప్యూటర్ ల్యాబ్స్ లేవు. ఇంటగ్రేటెడ్ స్కూల్ అంటే ఇంటర్నేషనల్ మోడల్లా ఒక పెద్ద స్కూల్ మన దగ్గర అవుతుంది. మన పిల్లల భవిష్యత్తు బాగుండడానికి మరి మనకు 200 కోట్లతోటి ఇంటగ్రేటెడ్ స్కూల్ అవుతుంది. భువనగిరి ఫోర్ట్ మరి దానికి రోప్వే అవన్నీ కూడా డెవలప్మెంట్ అవుతున్నాయి. సో అన్నీ కూడా బాగా జరుగుతున్నాయి. కొన్ని ఏమైనా మిగిలిపోతే వెనక ముందు అవుతాయి. ఉన్న ఆర్థిక స్థితులల్లో పరిస్థితులల్లో కొద్దిగా వెనక ముందు అయితే తప్పితే ఈ ప్రభుత్వానికి ప్రజలకు మేలు చేయాలనే ఆలోచన ఖచ్చితంగా ఉంది. సరే ఏదేమైనప్పటికీ ఈ ఇందిరమ్మ ఇండ్లో ఏదైతే ఈరోజు పంపిణీ ఈ పట్టాల పంపిణీ చేస్తున్నామో ఇందులో నిజంగా మాకు ఎక్కువ తృప్తినిచ్చిన కార్యక్రమం అంటే సన్నబియ్యం తృప్తినిచ్చింది, రేషన్ కార్డులు తృప్తినిచ్చినాయి, ఇందిరమ్మ ఇండ్లు ఇంకా తృప్తినిచ్చినాయి అని చెప్తున్నాం. ఇది ఇంకా గొప్ప సంతోషకరమైన విషయం. సరే మీరందరూ కూడా ఇది మొదటి విడతనే, రానోళ్ళు ఉంటారు, ఇంకా గ్రామాలు ఉంటాయి. కొన్ని ఊర్లలో ఆలస్యంగా పంపిర్రు. ఫర్ ఎగ్జాంపుల్ మా సొంతూరు ఒలిగొండలనే 60 మంది ఆలస్యంగా పంపిర్రు. ఆలస్యంగా పంపడం ఏదైనా కారణం వల్ల ఇప్పుడు మళ్ళీ పోయినాయి. ఇక్కడ 110 ఉంటే 67 వస్తున్నాయి ఇప్పుడు, అంతేనా? ఇప్పుడు ఈ మిగతాయి వస్తాయి. ఉమ్మడి రాష్ట్రం ఇస్తే మళ్ళా తర్వాత ఒక్క ఇల్లు ఎక్కడ ఇయ్యలే. ఈరోజు మళ్ళా అదే పద్ధతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇందిరమ్మ పాలనలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఈరోజు గొప్పగా జరుగుతుందని ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. సో ఇది మేమంతా చూసినాం కాబట్టి మరి మీకు అతి ముఖ్యమైన పని, ఈ రాష్ట్రము తెలంగాణ రాష్ట్రం అంటే చిన్న సన్న రాష్ట్రం కాదు. కేసీఆర్ అప్పులలో ముంచిపోయిండు, కూలిపోయే ప్రాజెక్టులు కట్టిండు, పైసలు లేకుండా కూడా ఈ రాష్ట్రం చిన్న రాష్ట్రం కాదు, గొప్ప రాష్ట్రం. ఈ అప్పుల నుంచి తేరుకుంటాం, గొప్ప కార్యక్రమాలు చేస్తాం, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఆగొద్దు అని చెప్పి ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం ఎట్లా పడి కష్టపడైనా చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, రాహుల్ గాంధీ గారు చెప్తున్నారు. ఇక్కడ మన అందరి ఆలోచన కూడా అదే ఉంది కాబట్టి ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. సో చాలా సంతోషం. ఇదేగాక ఈ గత 2 నెలలకెళ్ళి మీరు చూడండి ఎన్ని కార్యక్రమాలు అయినా చూస్తున్నా మీరు. ఒక్క 2 నెలలకెళ్ళి అంతకుముందు ప్రభుత్వానికి రాగానే ఆ రోజు ఉచిత బస్సు మొదలైంది మహిళలకు. మీకు మొదటి విడత మొదలు మహిళలను గౌరవించుకోవాలని చెప్పి ఉచిత బస్సు మొదలైంది. ఉచిత కరెంట్ 200 యూనిట్ల కరెంట్ బిల్లు మొదలైంది. ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. గ్యాస్ సిలిండర్ 500లకు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తూ పోతూ ఈరోజు గత 2 నెలలకెళ్ళి మీరు చూడండి సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమము దేశంలో ఎక్కడ లేదు, ఓన్లీ తెలంగాణలో మొదలైంది. అప్పులలో ఉంటే కూడా ఇది పర్వాలేదు, ప్రజలకు ఇచ్చే బియ్యము వీళ్ళు తింటలేరు, అమ్ముకుంటున్నారు. అమ్ముకొని మళ్ళీ 30-40 రూపాయలు వేసి సన్న బియ్యం కొంటుర్రు, నష్టపోతుర్రు.
కుటుంబానికి 1500 రూపాయల నుంచి 2000 రూపాయలు నెలకైతున్నాయి. ప్రభుత్వం ఏమో 10,000 కోట్లు పెడుతుంది మరి సంవత్సరానికి 10,000 కోట్లు ప్రభుత్వం పైసలు దండగా అవుతున్నాయి. మీరు కొని మీరు మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది, మీకు దండగా అవుతుంది. ఇది కాదు మనం చేయాల్సిందని చెప్పి ఇంకా 3-4 వేల కోట్లు ఎక్కువైనా పర్వాలేదు, సన్న బియ్యమే నేరుగా ఇద్దామని చెప్పే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ సన్న బియ్యం గత 2 నెలలకెళ్ళి ఇస్తూ మరి ఆ సన్న బియ్యం అందరైతే సంతోషంగా ఉన్నారనుకుంటా. మంచిగా ఉందా అమ్మ సన్న బియ్యం కార్యక్రమం ఉన్నది కదా. మరి సన్న బియ్యం కార్యక్రమంలో కూడా మేమందరం పాల్పంచుకున్నాం. సన్న బియ్యం మల్లెపల్లిలో పోయి తిన్నాం. ఆ ఇంట్లో ఎట్లుందమ్మా అని చెప్తే మరి వాళ్ళు మా ఇంట్లో వచ్చి భోజనం చేయ అంటే పోయి వాళ్ళతో పాటు భోజనం చేసినాం. అక్కడ ఇదిరియాల తిన్నాం, అక్కడ భువనగిరిలో ఆడ తిన్నాం, తారక రామనగర్లో. అట్లనే మరి ఇక్కడ రాయపాడు తండాల బీబీ నగర్లో తిన్నాం. సో భువనగిరిలో తిన్నాం మండలంలో. సో ఆ విధంగా అంటే అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ సన్నబియ్యం కార్యక్రమం మాత్రం గొప్ప కార్యక్రమం. మనకి చూడే కాదు, అంతకంటే 2 నెలల ముందు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలకు స్కూళ్ళల్లో మెస్లల్లో సన్నబియ్యమే పెట్టాలి వీళ్ళకనే చెప్పే కార్యక్రమం ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టారు. 40% మెస్సు ఛార్జీలు పెంచారు. మన పిల్లలు దృఢంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. వారంలో 2 సార్లు మటన్ పెడుతున్నారు, వారంలో 2 సార్లు చికెన్ పెడుతున్నారు. మరి అట్లనే పొద్దుగాలు ఏమైనా బూస్ట్ ఇస్తున్నారు, మిల్క్ల పాలల్లో బూస్ట్ వేసి ఇస్తున్నారు. సాయంత్రం సేమియా స్వీట్ కూడా పెడుతున్నారు. మన ఇంట్లో అలా తింటున్నాం, అట్లా మన ఇంట్లో కూడా తింటలేము, మా ఇంట్లో కూడా తింటలేము. అంటే ఈ ప్రభుత్వం మన పిల్లలు బాగుండాలి, బాగా చదువుకోవాలి, ఆటపాటలలో కూడా గొప్పగా ఉండాలని ఆ విధమైన కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి చేయంగానే ఇది మనందరికీ కూడా రాష్ట్రంలో 90% మందికి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇప్పుడు ఇంద్రమిల్లు ఇచ్చే కార్యక్రమం మొదలైంది. మధ్యలో ఈ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమానికి సన్న ఒడ్లు కూడా వండియాలి కదా. రైతులకు సన్న ఒడ్లు వండిస్తే 500 బోనస్ ఇచ్చే కార్యక్రమం కూడా గొప్పగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. బోనస్ ఇస్తున్నామా లేదా? 500 బోనస్ ఇస్తున్నాం. అంటే 1 ఎకరానికి 12,000 రూపాయలు. 40 క్వింటాలు అంటే ఎంత వస్తుంది? ఎక్కువ 30 క్వింటాలు అంటే కూడా ఇంటూ 500 అంటే 15,000 రూపాయలు. అంతే కదా లెక్క. 15,000 రూపాయలు సన్న వడ్లు వండించిన రైతుకి ఎక్కువ వస్తాయి. ఆ వడ్లు మళ్ళీ ఆ సన్న బియ్యం మనకే నేరుగా వస్తాయి. సో ఈ విధమైన మంచి గొప్ప ఆలోచన చేసే కార్యక్రమం చేస్తున్నారు. మరి ఇదే కాక 10-12 ఏళ్ళ నుంచి రేషన్ కార్డులు వచ్చినాయా అమ్మా? వచ్చినాయా? రాలేదు. చేతులు ఎప్పుడు రాలేదనంటే వాళ్ళు అందరూ చూడు, ఇంతమంది రేషన్ కార్డు రాలేదనంటే వాళ్ళు ఆడ 10 అయినాయి, ఇంకా 6-7 మరి టెక్నికల్గా కానీ ఏదైనా అవి వస్తాయి. మీకు తుర్కపల్లికి వస్తాయి. అరూరులో ఇంకా 5-6 వచ్చేటివి ఉన్నాయి. అరూరులో కూడా మీకు 5-6 వస్తాయి. అట్లే గోపరాజపల్లిలో ఇంకో 4-5 మిగిలినాయి. అక్కడక్కడ కొన్ని ఊర్లలో వాళ్ళు ఆలస్యంగా పంపే వరకు వస్తాయి. ఈ లోపల మీరేమి ఇబ్బంది పడవద్దు. ఈయనకు వచ్చే నాకు రాకపోయాని ఇబ్బంది లేదు. మళ్ళీ ఇవే కాక ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒలిగొండే కానీ తుర్కపల్లి కానీ ఆరూరు కానీ గోపరాజపల్లి కానీ ఇట్లా కానీ సంఘం కానీ ఏమన్నా పెండింగ్ ఉంటే వచ్చే వారం లోపల అవి కూడా వస్తాయి. మీరు కూడా ఆలస్యం లేకుండా అందరూ మరి కొబ్బరికాయ కొట్టి ఇమ్మీడియట్గా మీ పనులు మొదలుపెట్టుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. మరి ఇదే కాక డబ్బులు లేవనుకోండి, పైసలు లేవు, మరీ ఇంకా పేదరికం నువ్వు ఇక 1,00,000 రూపాయలు లేవు, బునియాద్ చేయాలంటే ఏం చేయాలి? మీరు మహిళా సంఘాల దగ్గరికి పోవాలి. మహిళా సంఘ సభ్యులు చాలామంది ఉంటారు ఇక్కడ. ఆ పేదోనికి 1,00,000 రూపాయలు మీరు ఇవ్వండి, అప్పు ఇవ్వండి మహిళా సంఘంకి వెళ్ళి. ఓకే, ఆ ఇచ్చిన అప్పు మళ్ళీ 5 విడతలల్లా 5 విడతల ఇప్పుడు మనది 4 కదా, 4 విడతలల్లా మీరు మళ్ళీ వాపస్ ఆ లోన్లకు వెళ్ళి మీరు పట్టుకోవచ్చు. అధికారులు కూడా చెప్తారు. ఆ చెక్ ఎప్పుడు వస్తుందో దాని ప్రకారం మీకు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. మీకు ఇచ్చినాకనే మళ్ళీ నెక్స్ట్ విడత వస్తుంది. ఆ 4 విడతలలో 25,000 వేలు పట్టుకుంటే అయిపోతుంది. ఎందుకంటే ఒకరి ఇల్లు నిలబెట్టిన వాళ్ళు అవుతారు మీరు. ఈ ప్రభుత్వానికి మరి మీకు చేసే ఈ మహిళా సంఘాలు అంటే ఎక్కడ లేని ఇంపార్టెన్స్ ఉంది. ఈరోజు మీకు పెట్రోల్ బంకులు ఇస్తున్నారు, బస్సులు ఇస్తున్నారు మహిళా సంఘాలకు, సోలార్ ప్లాంటు, కరెంటు ఉత్పత్తి ప్లాంట్లు కూడా మీకు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. మహిళలు మీరు ఆలోచన చేయాలి, కానీ ఏ స్థాయికైనా తీసుకుపోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. మీరు తెలివికల్లోళ్ళు ఎంటర్ప్రైజింగ్ ఉన్నోళ్ళు ముందుకు వస్తే ఈ ప్రభుత్వం మీకు ఇంకా ఎక్కువ సాయం చేయడానికి కూడా ఆస్కారం ఉంది. సో ఇంట్లో మాత్రం ఇందిరమ్మ ఇళ్ళల్లో మీరు 1,00,000 రూపాయలు ఆ పైసలు ఇనిషియల్ లేని వాళ్ళకి మీరు రుణం ఇవ్వండి. పైసలు ఉన్నవానికి అవసరం లేదు, మరీ లేని వాళ్ళకి సాయం చేయండి. వాళ్ళ ఇల్లు నిలబెట్టాల్సిందిగా కూడా మిమ్మల్ని కోరుతున్నాం. అట్లనే ఇప్పుడు మొదటి లిస్టు ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్
ఇంతకుముందు చెప్పినట్టు మిగిలి ఉన్నాయి. రెండో లిస్టు కూడా ఇది మొదటి సంవత్సరం లిస్టు, మళ్ళీ సంవత్సరం లిస్టు మళ్ళీ తొందరగా వస్తుంది. రాని వాళ్ళకు మళ్ళీ నెక్స్ట్ ఇచ్చుకుందాం. కొంత ఓపిక పట్టాలి. ఇప్పుడేమో అతి పేదవాళ్ళకి వచ్చినాయి, నెక్స్ట్ కూడా పేదోళ్ళే, మధ్యతరగతి వీళ్ళందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. ఏదేమైనప్పటికీ మరి చాలా సంతోషం, మీరు మరి ఇంత దూరం వచ్చారు, పొదువైంది. ఇదంతా కూడా ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం ఏం చేస్తున్నాం అంటే ఒక పండుగ వాతావరణంలో చేస్తున్నాం. భువనగిరి మండలం టౌన్ పోయిన వారం చేసినాం. 3000 మంది వచ్చారు మండలం టౌన్కి వెళ్ళి. అందరం కలిసి మంచిగా ముచ్చట పెట్టుకొని మాట్లాడి అక్కడ భోజనాలు కూడా పెట్టి వాళ్ళ పట్టాలు తీసుకొని పోయారు. ఇవాళ ఒలిగొండ కూడా మరి మొన్న చేద్దామంటే ఊర్లో పండుగ ఉండే, ఒలిగొండలో 7-8 చేద్దామంటే పండుగ ఉండే, ఇవాళ పెట్టుకుందాంలే అని చెప్పి ఇవాళ పెట్టుకున్నాం. మీరు సరే 2 రోజులు ఆలస్యమైంది, మళ్ళీ బీబీనగర్ ఇంకా చేయలే, పోచంపల్లి అయిపోయింది. సో ఇవన్నీ చేస్తూ మరి ఒక పండుగ వాతావరణం, ఇక్కడ కూడా భోజనాలు పెట్టినాం, భోజనాల అరేంజ్మెంట్ అయితే చేస్తాం. సో మంచిగా భోంచేసి ఈ పత్రాలు తీసుకుపోయి తొందరలో మీరు కొబ్బరికాయ కొట్టి బునియాది తీయండి. మీ ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు, లేకపోతే మండల పెద్ద మనుషులు అంటే వస్తారు. వీలైతే మేము కూడా అక్కడక్కడ వచ్చిపోతాం. కొబ్బరికాయ కొట్టండి, ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేయండి. ఇల్లు లేని శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 96180341138.